మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథము అందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. దేవుడు వాక్యము దీవించినట్లు ప్రార్థన చేసి, దేవా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము. మీరు కరుణించండి తండ్రి. దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, కృపా సమృద్ధి గలవాడా, మారనివాడా, మాట తప్పనివాడా, వేల్పులలో మీ వంటి దేవుడు ఎవరున్నారు? స్తుతి కీర్తనలు బట్టి మహనీయుడవు, అద్భుతములు చేసే దేవుడవు, పరిశుద్ధతను బట్టి పూజ్యుడవు. దేవా మీకు స్తోత్రము. మీకు సాటి అయిన వాడు ఎవరున్నారు నాయన? ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను మీరు మాకు అనుగ్రహించు. సియోను మందిరమును, ఈ నీరుకొండ, ఈ పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యమును చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమునందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు జీవగ్రంథమందు ఎవరి పేరైనా కనపడకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే ఎవరి పేరైనా జీవగ్రంథంలో కనపడాలి. కాబట్టి జీవగ్రంథమును వెతికినప్పుడు జీవగ్రంథంలో కొన్ని పేర్లు కనబడుతున్నవి, జీవగ్రంథంలో కొన్ని పేర్లు కనబడటం లేదు. జీవగ్రంథంలో కొన్ని పేర్లు కనపడితే మరి వారికి అగ్నిగుండం లేదు. ఎవరి పేరైనా జీవగ్రంథమును వెతికినప్పుడు కనపడకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అని బైబిల్లో రాయబడింది. జీవగ్రంథంలో పేరు కనబడాలి. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో లేకపోతే నరకమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కొంతమంది నరకంలోకి వెళ్ళారు, ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథంలో లేవు. అంటే దాతాను, అభిరాములు మరి పాతాళంలోకి త్రోయబడ్డారు, వారి పేర్లు జీవగ్రంథంలో లేవు. ధనవంతుడు లాజరు విషయంలో, ధనవంతుడు పాతాళంలో యాతన పెట్టబడుతూ వచ్చాడు, అతని పేరు జీవగ్రంథంలో లేదు. విస్తారముగా పొలము పండించిన వ్యక్తి, అతడు చనిపోయాడు. దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అంటాడు. విస్తారముగా ధాన్యము సంపాదించుకున్న ధనవంతుని పేరు కాబట్టి జీవగ్రంథంలో లేదు. అందుకనే అతడు మరి నరకములో పడవేయబడుతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి జీవగ్రంథంలో పేర్లు కనబడాలి. దేవుని వాక్యంలో కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినది. కాబట్టి బైబిల్లో జీవగ్రంథం అనే పుస్తకం ఉంది. అయితే మనం చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా కాబట్టి జ్ఞాపకార్థ గ్రంథము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఏం చేస్తున్నారు అంటే కొన్ని విషయాలు రాస్తూ ఉన్నారు. ఇక్కడ భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు యెహోవా చెవియొగ్గి ఆలకించారు. కాబట్టి భయభక్తులు గల వారి మాటలు మాట్లాడుచున్నప్పుడు దేవుడు విని
ఇప్పుడు గ్రంథంలో రాసి పెట్టాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు రాసి పెడుతున్నాడు, జ్ఞాపకార్థముగా రాసి పెడుతున్నాడు. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథం ఆయన సమ్ముఖమందు వ్రాయబడెను. ఇది జ్ఞాపకార్థ గ్రంథం. కాబట్టి అందుకనే ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఎన్నో విషయాలు వ్రాయబడుతున్నవి. మాటలు మరి వ్రాసి పెడుతున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి భయభక్తులు గల వారు మాట్లాడుచూ ఉన్నప్పుడు వారి మాటలు ప్రభు రాసి పెట్టాడు. ఇది ఎందుకంటే ఇది జ్ఞాపకార్థ గ్రంథం కాబట్టి ఆ మాటలు మరలా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడు వారి మాటలను రాసి పెడుతున్నాడు. కాబట్టి జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు మన మాటలను రాసి పెడతాడు. కాబట్టి మనం ఎట్లా మాట్లాడుతున్నాం, దేవుని యందు భయభక్తులు గల వారు ఎట్లా మాట్లాడుతున్నారో నీవైనా నేనైనా మనము మాట్లాడుచున్నప్పుడు మనం మాట్లాడే మాటలు గ్రంథంలో రాయబడుతున్నవి. మనం అనాలోచనగా మనం ఉంటాం, ఏదో అనాలోచనగా మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం ఆలోచన ద్వారానైనా అనాలోచన ద్వారా అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి మాట తీర్పులోకి వస్తుందని బైబిల్లో రాయబడింది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రతి మాట తీర్పులోకి వస్తుందని కూడా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇది జ్ఞాపకార్థముల గ్రంథం. కాబట్టి అందుకనే మన మాటలన్నీ కూడా జ్ఞాపకార్థముగా దేవుడు రాసి పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే ఎన్నో రాసి పెట్టాడు, ఇక మీదట కూడా దేవుడు రాసి పెడతాడు. కాబట్టి ఇప్పటికే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నామో అవన్నీ కూడా రాసి పెట్టాడు. కాబట్టి మంచివి రాయబడుతున్నవి, చెడ్డవి కూడా రాయబడుతున్నవి, మాటలు రాయబడుతున్నవి. కాబట్టి మాటల్లో తప్పులు, మాటల్లో దోషములు, మాటల్లో అపవిత్రత, మాటల్లో కపటము, మాటల్లో వేషధారణ, మరి ఇక్కడ ఇవన్నీ కూడా దేవుడు రాసి పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము గమనించాలి, ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో దేవుడు మాటలు రాస్తున్నాడు, సందర్భాలు రాస్తున్నాడని మనము గమనించాలి. కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి వీల్లేదు. ఎవరినంటే వాళ్ళను మరి ఎలాంటి విధానంలో మరి మాట్లాడుతూ ఉండడం అనేది సరైనటువంటిది కాదు. భయం లేకుండా మాట్లాడడం సరైనది కాదు, లెక్క లేకుండా మాట్లాడడము సరైనటువంటిది కాదు, చిన్న పెద్ద అని లేకుండా మాట్లాడడము సరైనటువంటిది కాదు. కాబట్టి విలువ లేకుండా మాట్లాడడము సరైనది కాదు. కాబట్టి మనము గమనించి మాట్లాడాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఇది జ్ఞాపకార్థ గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చినటువంటి సంగతులు, విషయాలు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినలా మీరు ఎలాగో తప్పించుకుందరని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. జీవితంలో, మాటల్లో, ఆలోచనలో నిర్లక్ష్యము ఉండకూడదు అంటాడు. ఇంత గొప్ప రక్షణ పొందిన నీవు కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా ఎలాగో ఉంటున్నావు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి గొప్ప రక్షణ, విలువైన రక్షణ, అమూల్యమైన రక్షణ, పవిత్రమైన రక్షణ, నిరీక్షణతో కూడిన రక్షణ పొందిన మనము నిర్లక్ష్యంగా మనం ఉండి నిర్లక్ష్యంగా మనము మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చినవి. కాబట్టి ప్రియమైన వార్లారా, మిరియాము మోషే విషయంలో మాట్లాడిన మాటలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా నువ్వెందుకు మాట్లాడుచున్నావని దేవుడు ఆమె మాట్లాడిన మాటలను దేవుడు మరి ఆమె ఎదుటికి తెచ్చి ఆమె నిలదీసి ఆమెను జవాబు అడిగేటువంటి వాడిగా ప్రభు ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు అట్లా మాట్లాడాలి? కాబట్టి మరి అది దేవుడు మిరియామును నిలదీసి ఆమె మాట్లాడిన మాటలను ఆమెకు మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎందుకు మాట్లాడినావు అని. కాబట్టి భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడుతూ ఉన్నాడు. కాబట్టి నీవైనా నేనైనా పద్మాసులో కానీ, సియోన్లో కానీ, లేకపోతే ఫిలదెల్ఫియాలో కానీ, లేకపోతే హెర్మోన్లో కానీ, మనం ఏ సంఘమైనా, ఏ సంఘములోనైనా, ఏ సంఘస్థుడైనా భయభక్తులు గలవారమైన మనం, రక్షించబడినటువంటి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు రాస్తూ ఉన్నాడు. మరోసారి ఆ మాట చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము
ఆయన సముఖమునందు వ్రాయబడి ఉండెను అంటాడు. జ్ఞాపకార్థముగా దేవుడు ఒక గ్రంథాన్ని పెట్టాడు. ఈ గ్రంథములో ఉన్నదంతా ఏంటంటే జ్ఞాపకార్థముగా కొన్ని సంగతులు రాసి పెడుతున్నాడు. భయభక్తులు గలవారు మాట్లాడే మాటలన్నీ కూడా అక్కడ రాసి పెడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వర్లారా, మనం దీన్ని గమనించి మనం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది దేవుడు జ్ఞాపకార్థముగా రాసి పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. హెబ్రీ 10:24 చదవండి. హెబ్రీ 10:24 లేదా? కొందరు మానుకొనుచున్నట్లుగా అని పౌలు రాశాడు. అంటే కొందరు మానుకున్నారు, కొందరు మానుకోవడం పౌలుకు తెలిసింది. కాబట్టి ఈ హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు ఈ 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు సమాజముగా కూడడం మానుకునే వారి గురించి పౌలు రాశాడు. అంటే వారు కొంత మానుకున్నప్పుడు ఈ మానుకున్న సంగతి జ్ఞాపకార్థముగా రాశాడు పౌలు. జ్ఞాపకార్థంగా రాశాడు. అంటే వారు మానుకున్నప్పుడు పౌలు దాన్ని వదిలేయచ్చు కదా. సమాజంగా కూడడం, మందిరముగా రావడం, మందిరంలోకి రావడం, లేకపోతే ఆదివారం మందిరానికి రావడం, ఆదివారం ఆరాధనకు రావడం, ఆదివారం బల్లకు రావడం, ఆదివారం ఆరాధన చేయడం, బల్లలో పాలుపొంగులు పొందడం, సువార్తకు రావడం, సువార్త కూడికు రావడం, సంఘ ప్రార్థనకు రావడం, లేకపోతే గొలుసు ప్రార్థనకు రావడం, బైబిల్ స్టడీకి రావడం, లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనకు రావడము, ఇవన్నీ కూడా ఎవరు మానుకున్నారు, ఎవరు మానుకోలేదు అనేది ఇక్కడ ఈ జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడుతుంది. ఈ హెబ్రీలు సమాజంగా కూడడం మానుకున్నారంట. కొందరు మానుకున్నట్లుగా అంటే ఈ సంఘంలో కొందరు మానుకున్నారు. ఇక్కడ మానుకున్న వారి సంగతి పౌలు వదిలేయచ్చు కదా. ఇప్పుడు మానుకున్న వారి సంగతి పౌలు జ్ఞాపకం పెట్టుకొని కొందరు మానుకున్నారు, కొందరు మానుకున్నారు, కొందరు మానుకున్నారు అని రాస్తున్నారు. చూడండి, అంటే అర్థం ఏంటి? ఇది రాయబడింది జీవగ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. మానుకుంటే మానుకున్నాంలే, పోకపోతే పోకపోయినాంలే, వెళ్ళకపోతే వెళ్ళకపోయినాంలే, ఈరోజు పోవాలనా, ఈరోజు కూడా పోవాలనా, ప్రతిరోజు పోవాలనా అనే అభిప్రాయాలు కొంతమందికి ఉంటాయి. అయితే వచ్చిన వారి గురించి దేవుడు రాసి పెట్టాడు. రాని వాళ్ళ గురించి కూడా మర్చిపోకుండా పౌలు కొందరు మానుకొనుచున్నట్లుగా అని ఆ పదమును రాయడంలో గల ఉద్దేశం ఏమిటంటే, జ్ఞాపకార్థ గ్రంథంలో ఇవి రాయబడుతున్నాయి. కాబట్టి నువ్వు సహవాసానికి రావడం విషయంలో ఎక్కడైనా తప్పిపోతే దాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఒక గ్రంథంలో రాసి పెడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనకు ఒక రిజిస్టర్ ఉంటుంది. మా 10th క్లాస్ రిజిస్టర్ ఈ మధ్య ఒకడు వాట్సాప్లో పెట్టినాడు. మాది 10th క్లాస్ రిజిస్టర్. దాంట్లో ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో దాంట్లో కనబడ్డాయి. చూడండి, కాబట్టి ఎన్నిసార్లు క్లాస్కు వెళ్ళాము, ఎన్నిసార్లు క్లాస్కు వెళ్ళలేదు అనేది రిజిస్టర్లో ప్రజెంట్ వేస్తారు. కాబట్టి మందిరంలో కూడా ఎన్నిసార్లు వచ్చాము, ఎన్నిసార్లు రాలేదు అనేది ఏమైనా రిజిస్టర్ పెట్టాలా? పేర్లు ఏమైనా రాయాలా? ఆబ్సెంట్ అని రాయాలా, ప్రజెంట్ అని రాయాలా? అలాంటి పద్ధతి పెడితే బాగుంటుందా, పద్ధతి పెట్టకపోతే బాగుంటుందా? పెడితే ఎట్లుంటుందో చూద్దాం, పెట్టకపోతే ఎట్లుంటుందో చూద్దాం. అయినా ఒక వారం పెట్టి చూద్దాం, ఒక నెల పెట్టి చూద్దాం. పెడితే నా పరిస్థితి ఏంది, పెడితే మీ పరిస్థితి ఏంది అంటే అది దేవుడికే ఎరక కదా, దేవుడికే ఎరక. కాబట్టి ఇప్పుడు ఏంటి, బైబిల్ రాయబడింది. ఇక్కడ కొందరు మానుకున్నట్లుగా ఈ పదము పౌలు హెబ్రీ సంఘస్థుల గురించి రాశారు. హెబ్రీలు సమాజంగా రావడం, కూడుకోవడంలో కొందరు మానుకున్నారంట. వాళ్ళ గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇది జ్ఞాపకార్థ గ్రంథం.
ఈ హెబ్రీయుల రాసిన పత్రిక, ఈ గ్రంథం దేవుడు కొంతమంది భక్తుల యొక్క జ్ఞాపకార్థాలు రాసి పెట్టాడు. ఏమి జ్ఞాపకార్థం? కాబట్టి సమాజంగా వచ్చిన వారిని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు, సమాజంగా రాని వారిని గురించి కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పత్రికలో రాసి పెట్టాడు. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ ఒకవేళ మనం కూడా మందిరానికి రాకపోతే ఎక్కడైనా ఒక గ్రంథంలో ఎవరైనా ఒకరు రాస్తున్నారా? దేవుని దూతలు రాస్తున్నాడా? మరి దేవుడేమన్నా రాసి పెడుతున్నాడా? దేవుడేమన్నా దాని అంతటిని కూడా లెక్కిస్తున్నాడా? అవి లెక్కలోకి వస్తాయా? అవి తీర్పులోకి వస్తాయా? లేకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి? అది కాబట్టి అందుకనే కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఏం చేయాలంట? మానుకోకుండా చూడండి, ఎవరు ఒకరినొకరు హెచ్చరించాలి? ఒకరినొకరు హెచ్చరించాలి. సమాజంగా కూడుకోవటానికి వచ్చిన వారు సమాజంగా కూడుకోవటానికి రాని వాళ్ళను హెచ్చరించాలంట. అది హెచ్చరించాల. చూసినారా? ఒకరిని ఒకరు వచ్చిన వాళ్ళు రాని వారిని హెచ్చరించాలా? ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది. అంటే ప్రభు దినము సమీపంగా వస్తుంది, దాన్ని చూచే కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయాలి. ఎక్కువగా హెచ్చరించాలి, ఎక్కువగా హెచ్చరించాలి. తర్వాత ప్రేమ చూపించాలి, సత్కార్యము చేయాలి, ఒకరు పురికొల్పాలని ఆలోచింతము. ఏం రాయబడింది? పురికొల్పాలంటే ఫుట్నోట్లు ఏమన్నాడు? ఒకరిని ఒకరు రేపాలి అనింది. ఇక్కడ ఒకరిని ఒకరు రేపుకోవాలి. చూసినారా? కాబట్టి ఇప్పుడు ఏమి రాయబడుతూ వచ్చిందంటే, ఎవని పేరైనా జీవగ్రంథములో వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్ని గంధకముల మండు గుండములో పడద్రోయబడుదురు. సరే, అది జీవగ్రంథం అయితే ఇది ఏమిటంట? ఇది జ్ఞాపకార్థ గ్రంథం. పరిశుద్ధుల కొరకు, భక్తుల కొరకు, ఈ విశ్వాసుల కొరకు జ్ఞాపకార్థ గ్రంథం. మాటలు అవన్నీ కూడా జ్ఞాపకార్థంగా రాస్తున్నారు. మందిరానికి వస్తున్నారా లేదా అనేది జ్ఞాపకార్థంగా రాస్తున్నారు. కాబట్టి హెచ్చరిస్తున్నావా లేదా దాన్ని కూడా దేవుడు రాస్తాడు. నువ్వు హెచ్చరిస్తున్నావా, మౌనంగా ఉన్నావా? హెచ్చరించడం అంటే మందిరానికి రాని వాళ్ళను ఏమైనా హెచ్చరిస్తున్నావా అంటే ఇప్పుడు ఏంటంటే అది సేవకుని పని కదా, మేమెందుకు చేయాలా అంటే మీరు హెచ్చరించారు, మేమే హెచ్చరించాలనా అంటే అది కాదు. ఒకరినొకరు అంటే అర్థం ఏంటి? విశ్వాసులకు సంబంధించిన మాటనే. విశ్వాసుల్లో ఒకరికి ఒకరు హెచ్చరించాలా, అది బైబిల్లో రాయబడింది. ఒకరిని ఒకరు పురికొల్పాలా అంటే ఒకరిని ఒకరు రేపుకోవాలా అనేది బైబిల్లో. తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి సోదరుడు, నువ్వెందుకు రావట్లేదు, నువ్వెందుకు వచ్చినావు? కాబట్టి ఇవన్నీ కూడా మనం హెచ్చరించాలి. భక్తులను, పరిశుద్ధులను, విశ్వాసులను హెచ్చరించే బాధ్యత మనకుంది. కాబట్టి హెచ్చరించమని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మందిరానికి సమాజంగా కూడుట మానితే అది ఏమిటంటే అది జ్ఞాపకార్థంలోకి తీసుకురాబడుతుంది. కాబట్టి ఈ వారం ఎప్పుడైనా సమాజంగా కూడటానికి రాకుండా మానేసినావా, అది జ్ఞాపకంలోకి తీసుకురాబడుతుంది, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. నీకు తెలుసా అది జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుందని? చాలామంది ఎట్లా ఉంటారంటే ఈ నాలుక సప్పరిచ్చే వాళ్ళు ఉంటారు. అని అంటే నాలుక సప్పరిస్తూ ఉంటారు. అంటే ఏం కాదులే అని. నెహెమ్యా గారు ఏమంటే సర్దుకో అంటారంట విశ్వాసులు. నెహెమ్యా గారు అన్నారు, అక్కడే సర్దుకొని నరకంలో సర్దుకుందోలే అంటాడు నెహెమ్యా గారు. అక్కడే నరకంలో సర్దుకో, నువ్వేం రావాల్సిన అవసరం లే పరలోకము కానీ నెహెమ్యా గారు వాక్యం చెప్పేవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ సర్దుకోన్నా పోనీలేనా రానీలేనా ఓర్చుకోన్నా అంటే ఇదేంటి? నువ్వు ఎంతకాలము సమాజంగా కూడటం మానుకుంటావు. ఒకవేళ ఒక సేవకుడు హెచ్చరించకపోయినా ఇది జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వార్లారా, ఇంకొక విషయము బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:9-10 చదవండి. 40 సంవత్సరాలు ఆ కార్యములను చూచి మీ పితరులు
తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని. ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది, 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అంట. నా కార్యాలు చూశారు, 40 ఏండ్లు నా కార్యములు చూశారు. కాబట్టి ఇక్కడ ఏమి రాయబడుతూ వచ్చింది? 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు ఏం చేశారు? నన్ను పరీక్షించి శోధించారంట. పరీక్షించి శోధించడము ఇది ఏమిటి అంటే, దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఏమి రాయబడుతూ వచ్చిందంటే, మరి కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 7వ వచనం చదవండి. 95:7 కీర్తన 95:7. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చదువు బాబు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనము దృష్టి పెట్టవలసిన విషయం ఏంటంటే, జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడిన మాటలు రాస్తాడు. మందిరానికి రాకపోయినా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతున్నవి. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా వారు చేసిన సంగతులను ఇప్పుడు జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాస్తున్నాడు. వారు ఏం చేశారు, గతంలో ఏం చేశారు, 40 సంవత్సరాలు వారు ఏం చేశారు అంటే దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన తప్పుల గురించి జ్ఞాపకార్థముగా దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి వారి విషయంలో ఏమి దేవుడు జ్ఞాపకార్థముగా రాసిపెట్టాడు? మీ పితరులు నన్ను పరీక్షించారు, నన్ను శోధించారు. అంటే పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఆయన పరీక్షించడం, ఆయన శోధించే సంగతులను ఇప్పుడు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకార్థముగా హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి పరీక్షించడం, దేవుణ్ణి శోధించడం. కొంతమంది విశ్వాసులు దేవుణ్ణి పరీక్షిస్తారు, దేవుణ్ణి శోధిస్తారు. కాబట్టి ఇది జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడినట్లుగా అపోస్తలుడైన పౌలు మీ పితరులు అంటే హెబ్రీయుల పితరులు వారి పితరులు అరణ్య జీవితంలో ఎట్లా దేవుణ్ణి పరీక్షించారో, దేవుణ్ణి శోధించారో ఆ సంగతులు జ్ఞాపకార్థముగా గ్రంథములో రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఎట్లా వారు పరీక్షించారు, ఎట్లా శోధించారు. 8వ వచనం చదవండి. 8వ వచనమయ్యా. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె. ఏమంటున్నాడు? అరణ్యములో శోధన దినమందు మీ పితరులు నాకు కోపం పుట్టించినప్పుడు వలె. అంటే నాకు కోపం పుట్టించిన దినాలను నేను జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెట్టుకుంటున్నాను అంటాడు. అంటే ఒకవేళ మనం దేవునికి కోపం పుట్టిస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు దాన్ని రాసి పెడతాడు. అది ఇక్కడ అరణ్యంలో అంటే వారి శ్రమల్లో. కాబట్టి ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నడిపించబడుతూ ఉన్నప్పుడు, అరణ్య జీవితంలో ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా దేవునికి కోపం పుట్టించారో సంగతులను దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసిపెట్టాడు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో అరణ్యంలో ఉన్న సంఘము ఈ 40 సంవత్సరాలు చేసినవన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడినట్లుగా మనము కూడా ప్రభువులో విశ్వాసం ఉంచిన దినం మొదలుకొని పరలోకం వెళ్ళేంత వరకు, ఒకవేళ పరలోకం వెళ్తామా వెళ్ళమా అనేది అది రెండో విషయం. ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది రెండో విషయం. ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండేవానికి నేను జీవకిరీటం ఇస్తానని ప్రభు చెప్పాడు.
అంటే ప్రాణాపాయం వరకు, అంటే అంతం వరకు నమ్మకంగా ఉండేవాడు పరలోక రాజ్యానికి వెళతాడు. సరే, ఇప్పుడు మనం రక్షించబడ్డాం. మన అంతం వరకు ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారో, ప్రభుకు కోపము రేపకుండా ఉంటారో, వారి విషయంలో దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాసి పెడతాడు. ఫలానా వ్యక్తి నాకు కోపం పుట్టించలేదని దేవుడు రాసి పెడతాడు. ఫలానా వ్యక్తి అరణ్య జీవితంలో, యాత్ర జీవితంలో నాకు మరి ఆ వ్యక్తి ద్వారా ఎన్నోసార్లు నాకు కోపం పుట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నవని జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుడు రాసి పెడతాడు. అది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఏమని అనుకుంటూ ఉంటాము అంటే, అన్నీ బాగున్నాయిలే, నా పోస్ట్ బాగుంది, నాకు అది బాగుంది, నాకు ఇది బాగుంది, నేను అందరికన్నా పెద్ద, నేను అందరికన్నా మరి ఫలానా అని అనుకుంటూ ఉంటాం. అయితే నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువుకు కోపం పుట్టించి, ప్రభువును పరీక్షించి, ప్రభువును శోధించావా? అవన్నీ కూడా లెక్కలోకి తీసుకురాబడుతున్నవి. అవన్నీ కూడా దేవుడు రాసి పెడుతూ ఉన్నాడు. తర్వాత ఏమి రాయబడుతూ వచ్చిందంటే 10వ వచనంలో రాయబడు, కావున నేను ఆ తరము వారి మీద కోపగించి నన్ను శోధించారు, నన్ను పరీక్షించారు, నాకు కోపము రేపారు. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే, కావున నేను ఆ తరం వారి మీద కోపగించి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అంటాడు. చూసారా? కాబట్టి వారు ఏమంటున్నారు దేవుని వాక్యంలో, కావున నేను ఆ తరం వారి మీద కోపగించి, వాళ్ళు అట్లున్నారు కాబట్టి ఆ తరం వారిపైన నేను కోపపడ్డాను. ఒకవేళ ఆ తరం వారు అట్లున్నారు కాబట్టి ప్రభు కోపపడ్డాడు కదా, ఈ తరం వారమైన మనం, ఈ తరంలో సంఘస్థులమైన మనము కూడా దేవుని కోపపడితే, దేవునికి కోపం వచ్చేటట్లుగా ఏదైనా చేస్తే, అదే దేవుడు ఏమంటున్నాడు అంటే, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చు ఉన్నారు. ఎందుకు దేవుని కోపం అంటే, ఎల్లప్పుడూ హృదయ ఆలోచనలలో తప్పిపోవడం వలన దేవునికి కోపం అనేది వచ్చేటువంటిదిగా ఉంది. ఎల్లప్పుడూ తమ హృదయములలో వారు తప్పిపోతూ ఉన్నారు. బయటికి ఒక లెక్కగా ఉన్నారు, లోపల ఇంకొక లెక్క ఉంది. బయటికేమో బాగానే ఉన్నారు, లోపల ఏమో హృదయములలో తప్పిపోతున్నారు. ఫెయిల్యూర్ లైఫ్, తప్పిపోయే జీవితం, రహస్యములో వారు తప్పిపోతూ ఉన్నారు. రహస్యమందు చూచు పరలోకపు తండ్రి అన్నట్టుగా. కాబట్టి రహస్యములో దేవుడు చూస్తే తప్పిపోయే జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, చదవండి, తప్పిపోవడమే కాదు, నా మార్గము తెలుసుకోలేదు. ఒకటి తప్పిపోయేవారు, రెండు నా మార్గము తెలుసుకోకుండా ఉండేవారు. ఇది వారి యొక్క గతం. కాబట్టి వారి గతము ఇప్పుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. ఏమని? వీరు హృదయంలో తప్పిపోయేవారని, నా మార్గము తెలుసుకోలేని వారని, భయభక్తులు గల వారి విషయంలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడినట్లుగా అపోస్తలుడైన పౌలు దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఈ గ్రంథంలో రాశాడు. ఎందుకు? వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు, హెబ్రీలకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి హృదయము, వారి ఆలోచనలు, వారి మార్గములు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసి ఏమంటున్నాడు? కనుక నేను కోపముతో ప్రమాణం చేశాడంట. కోపముతో ప్రమాణం చేసినట్టు. ఏమని ప్రమాణం చేశాడు దేవుడు? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పి తిని. కాబట్టి నేను ప్రమాణం చేశా, కోపముతో ప్రమాణం చేసిన. నా ప్రమాణం ఏమిటంటే, వారు ఎల్లప్పుడూ నా విశ్రాంతిలో ప్రవేశించరు, అనగా కానాన్లోకి వారు రారు. నాకు కోపం రేపేవాడు, హృదయములలో తప్పిపోయేవాడు, కాబట్టి కానాన్లోకి రాడని, నా విశ్రాంతిలో ప్రవేశింపడని నేను కోపముతో ప్రమాణం చేసి చెప్తున్నాను దేవుడు. కాబట్టి నీ విషయంలో దేవుడు ఒకవేళ ఇలాంటి ప్రమాణం నువ్వు చేస్తే, ఇప్పుడు మన విశ్వాసం వ్యర్థమే కదా.
మన మారు మనసు, మన బాప్తిసము, మన సంఘ జీవితము, మన బల్ల తీసుకోవడము, మనం ఆరాధన చేయడము, మనం సువార్తకు రావడము, లేకపోతే మరి అప్పుడప్పుడు బైబిల్ చదవడము. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పే ప్రైజ్లాడు, మనం వేసే దశంభాగాలు, మనం ఇచ్చే గిఫ్ట్లు, ఇవన్నీ వేస్టే కదా. కాబట్టి హృదయంలో తప్పిపోతూ ఒకవేళ మార్గము తెలుసుకోకుండా ఉంటే మనము ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. కానీ బైబిల్లో రాయబడింది, అది పులిపిండి వంటిది. కాబట్టి మరి పుల్లని పిండి ముద్దంతయో పాడు చేసినట్లుగా ఒక విశ్వాసి విషయంలో వారు ఎల్లప్పుడూ హృదయంలో తప్పిపోతూ ఉన్నప్పుడు, ఆయన మార్గము తెలుసుకోకుండా ఉంటే దేవుడు కోపముతో ప్రమాణం మరి చేసినట్లుగా నా విశ్రాంతిలో ప్రవేశించరు అని అంటున్నాడే. కాబట్టి ఇది జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తే ఇది మనకు ప్రమాదమే కదా. కాబట్టి జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడిన మన భక్తిహీనత, మన బుద్ధిహీనత, మన అపవిత్రమైన ప్రవర్తన, కాబట్టి ఇదంతా కూడా మనము దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభు, నా గతాన్ని క్షమించు. ప్రభు, నా గతములో ఎన్నో తప్పులు చేసిన, నా గతములో నేను మిమ్మల్ని పరీక్షించిన, మిమ్మల్ని శోధించిన, మీకు కోపము రేపిన, నా గతములో తప్పటడుగులు, నా గతములో అవిశ్వాస జీవితం, నా గతములో నా ద్వారా సంఘమునకు కలిగినటువంటి నష్టములన్నిటిని కూడా ప్రభువా తుడిచివేయము, క్షమించుము, కడుగుమని మనము ప్రభు దగ్గర క్షమాపణ అడగవలసిన వారముగా ఉంటున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1:7. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవార మగుదము. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయను. ప్రతి పాపము నుండి ఎల్లప్పుడూ హృదయంలో తప్పిపోతున్నాం కదా. కాబట్టి ఎల్లప్పుడూ తప్పిపోయే మన హృదయమును కడిగి పవిత్రపరిచేటువంటి దేవుడు. మనం పాపం లేనివారమని మనం చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. మనము దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారమగుదము అన్నది. మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారమగుదాం. కానీ పాపము లేనివారమని మనం చెప్పొద్దు, పాపము ఉన్నవారమే అని మనము చెప్పాలి. కాబట్టి సుంకరి ఏమని చెప్పాడు? దేవా, పాపినైనా నన్ను కరుణించమని తన రొమ్ము గుద్దుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. పరశుడేమో, ప్రభువా, నేను చోరుని కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, కాబట్టి నేను పాపినే కాదు అంటాడు. కాబట్టి వారమునకు 2 సార్లు ఉపవాసం ఉన్నా, దశంభాగం ఇస్తున్నా, కాబట్టి ఇవన్నీ చెప్తూ వచ్చాడు. వీడేమో నేను తప్పు చేయలేదు, పాపం చేయలేదు, నాకు పాపమే తెలియదు, నేను పాపిని కాను అంటున్నాడు. ఒకడేమో నేను పాపిని అంటున్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడై కొనిపోబడినని బైబిల్లో రాయబడుతూ వచ్చి. కాబట్టి ప్రియమైన వార్లారా, కాబట్టి భయభక్తులు గల వారు మాట్లాడుకొని చుండగా ఆయన గ్రంథములో రాసి పెట్టినట్టుగా ఇప్పుడు గతంలో ఇశ్రాయేలు ప్రజల విషయంలో కొన్ని తప్పిదములు ప్రభు రాసి పెట్టాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు వారు నా విశ్రాంతిలో ప్రవేశించారని చెప్పితేనే 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీ యందు ఎవడి యందు మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. కాబట్టి సహోదరులారా అంటే హెబ్రీ సహోదరులారా ఏమంటున్నాడు? జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. కాబట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవడి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దుష్ట హృదయం ఏమైనా ఉందా? దుష్ట హృదయం ఉందా? దుష్ట అపవిత్రమైన హృదయం, దుష్ట ద్రోహము చేసే హృదయం నీ ఎందేమైనా ఉందా? చూసుకోమని దేవుడు అంటున్నాడు. చూశారా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దుష్ట హృదయం, విశ్వాసము లేని దేవుని విడిచిపోనట్టు దుష్ట హృదయం నీ యందు ఉన్నదేమో ఒకసారి చూసుకో. ఏం కారణం? లేకపోతే నా విశ్రాంతిలో నువ్వు ప్రవేశింపవు. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించడం నీకు అవసరమా? విశ్రాంతిలో
మరి పోకపోయినా నాకు పర్లేదు, ఆ విశ్రాంతి నాకు వద్దని అనుకుంటున్నావా? అయితే మనం గమనిస్తే ఏమంటున్నాడు దేవుని వాక్యంలో, ఒకవేళ చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపము పుట్టించి ఏమయ్యా చదవయా. మీ హృదయములను కఠినపరచుకొనబడెను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠిన పరచబడకుండునట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉందురు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడునో హృదయములను కఠినపరచుకోవద్దు. పాపము వలన కలిగే భ్రమ, చాలామంది ఈ భ్రమలో ఉన్నారు. ఇది పాపపు భ్రమ. ఏం కాదులే, ఈరోజు తప్పు చేస్తున్నా, రేపు మళ్ళా క్షమాపణ అడుగుతానులే, దేవుడు క్షమిస్తానులే అనే ఒక భ్రమలో నువ్వు ఉన్నావా? అది కుదరదు. కాబట్టి పాపము వలన కలిగే భ్రమ నుండి మనం విడిపించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. చూసినారా? కాబట్టి చాలామంది భ్రమలో ఉన్నారు. ఇది పాపపు భ్రమ. కాబట్టి అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, మనకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులోండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. ఒకవేళ ఒక వ్యక్తి దేవునికి కోపం పుట్టిస్తే వారి శవాలు రాలుతాయంట. ఇది బైబిల్ రాయబడింది. ఇది నోటెడ్ చేసుకోండి. శవములు రాలుతాయంట. ఏం రాలుతాయి? శవాలు రాలుతాయి. చూసినారా? కాబట్టి ప్రియమైన వారలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, శవాలు రాలిపోయినాయి కదా. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో వారు ఏమైనారు? సంహారకుని చేత సంహరించబడిరి అనింది. సంహారకుడు వచ్చి సంహరించాడు. అందుకనే తన యందు భయభక్తులు గల వారు మాట్లాడుతున్నప్పుడు అది ఎట్లా రాసి పెట్టాడో, గతంలో ఇశ్రాయేలు ప్రజల గురించి వారి తప్పిదముల గురించి ఎట్లా రాసి పెట్టాడో ఇప్పుడు కూడా మన విషయాల్లో దేవుడు రాసి పెడుతున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడు అంటే, యవన మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. ప్రశ్న, పౌలు ప్రశ్నిస్తున్నాడు. యవన మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అంటే ఇక్కడ ఏమంటాడు ఫుట్నోట్లో, వారి అవయవములు ఏమని అంట? అవయవాలు రాలడం ఏందయా? అవయవాలు రాలడం ఏంది? అవయవాలు అంటే ఏందయా? అవయవాలు రాలడం అంటే ఏంది? ఏమి ఎడ్విన్, అవయవాలు రాలడం అంటే ఏంది? దేవుని కోపం వస్తే అవయవాలు రాలుతాయంట. మనం అంటాం కదా మూతి పనులు రాలుతాయని. మనకు అది మూతి పనులు రాలితే మనం అంటాం. దేవుడు ఏమంటున్నాడు? లోతుగా నీ అవయవాలు రాలుతాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? శవాలు రాలుతాయని. చూసినారా? ఎప్పుడు శవాలు రాలుతాయి? ఎడ్డిమట్టిగా ఉంటే, పాపం చేస్తే, శోధిస్తే, కోపం పుట్టిస్తే, నీ ఇష్టానుసారంగా చేస్తే, చెప్పిన మాట వినకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, బాప్తిసం పొందకుండా ఉంటే, లోబడకుండా ఉంటే ఏమైతాయంట? అవయవాలు రాలుతాయి, పండ్లు రాలుతాయి, శవాలు రాలుతాయి. అది ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ శవాలు రాలినాయి, జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెట్టినాడు. అవి మరి మనకు బుద్ధి కలుగుటకై ఇది రాయబడను అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకార్థ గ్రంథం ఇక్కడ దేవుని వాక్యంలో ఏమి రాయబడుతూ వచ్చింది? ప్రతిదీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. చూసినారా? నువ్వు చెప్పకుండా ఏమేమి చేస్తున్నావో అవన్నీ కూడా రాయబడతాయి. అర్థమవుతుందా? నువ్వు చెప్పకుండా ఏమేమి చేస్తావో, కొంతమంది చెప్పకుండా వేరే సంఘాలు పోతారు, అది రాసి పెడతాడు దేవుడు.
కొంతమంది చెప్పకుండా కొంతమంది ఏం చేస్తారు, బోధకు ఆశపడి సేవకునికి చెప్పకుండా వేరే సంఘాలకు, ఆ సంఘానికి ఈ సంఘానికి పోతూనే ఉంటారు. అయ్యా ఇది రాసి పెడుతున్నాడు, ఒళ్ళు పగులుతుంది నీకు, అర్థమవుతుందా అంటే నేనేం చెప్పేదిలే, దేవుని కన్నా నేను తక్కువ రఫ్గా మాట్లాడుతున్నా, దేవుడు ఇంకా రఫ్గా మాట్లాడుతున్నాడు. మీ రాయలసీమ వాళ్ళు రఫ్గా మాట్లాడతారు. ఏం రఫ్గా మాట్లాడినామా, ఏం రఫ్గా మాట్లాడినాము, ఇక్కడ దేవుని కన్నా రఫ్గా మాట్లాడినామా? అవయవాలు రాలుతాయి, శవాలు రాలుతాయి అన్నాడు దేవుడు, తెలుసుందా? కాబట్టి నువ్వు చెప్పకుండా ఆ సంఘానికి ఈ సంఘానికి పోతే దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడతాడు. ఈ సెల్ తీసి బయటపడండి, కాలొస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే చాలామంది విశ్వాసులు బోధలకు ఆశపడి అక్కడికి ఇక్కడికి పోతూ ఉంటారు. ఇది మా అన్న సంఘం, మా తమ్ముడి సంఘం, ఆ సంఘం ఈ సంఘం అని పోతూ ఉంటారు. ఏమయ్యా 2 వారాలు కనపడలేదంటే ఆయన ఎక్కడో లోకం చుట్టి వచ్చిన వీరులాగా ఉంటాడు. ఆ సంఘం ఈ సంఘం చుట్టి వచ్చి ఉంటాడు. కాబట్టి అక్కడ బోధ ఇక్కడ బోధ పిచ్చి. కాబట్టి బలవర్తమానం, నాకేం కావాలంటే బలవర్తమానం కావాలా? నువ్వు బలవర్తమానం తీసుకున్నావు, అసలు నువ్వేం చెప్పినావు? బలవర్తమానము అసలు ఏం చెప్పినావు? సంఘంలో నీ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నావా? నాకు బలవర్తమానం కావాలా అంటున్నావే, అసలు నువ్వు ఏం చెప్తున్నావు బలవర్తమానంలో? అసలు రాసుకుంటే చూసినారా ఎన్ని తప్పులు ఉంటాయి, ఎన్ని పొరపాట్లు ఉంటాయి, ఒకదానికి ఒకటి లింకే ఉండదు, ఒకదానికి ఒకటి జతే ఉండదు. కాబట్టి మనోడికేమో బలవర్తం కావాలా, నేను సీనియర్ అంటాడు. నీ సీనియారిటీ ఎవడికి కావాలేడా? జూనియర్ చెప్పినట్లుగా కూడా నువ్వు వాక్యం చెప్పలేని సీనియరు ఇక్కడ ఎందుకు కావాలి నీకు అని చూసినారా? కాబట్టి చాలామంది నేనేమో సీనియరు, నాకేమో ఆరాధన వర్తమానము, ఆయన జూనియరు, ఆయనకు బలవర్తమానమా అంటే నువ్వు సీనియర్ ఎప్పుడు నువ్వు ఆరాధన వర్తమానం చెప్పవా? సీనియర్ అయినంత మాత్రాన్ని ఆరాధన వర్తమానం చెప్పవా? బక్సింగారు ఎప్పుడు బల్ల చెప్పకుండా ఆరాధన చెప్పలేదా? ఎన్నిసార్లు బక్సింగారు ఆరాధన వర్తమానం చెప్పినాడు? ఇంత పెద్ద సీనియరు ఆరాధన వర్తమానంతోనే ఎందుకు మానుకున్నాడు అని. కాబట్టి మనం బక్సింగారి కన్నా గొప్ప వాళ్ళం, మనం ఆరాధనే చెప్పాలి కానీ బల్లనే చెప్పాలి కానీ ఆరాధన మాత్రము చెప్పం. ఇవన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతూ వస్తవి, చూసినారా? కాబట్టి ప్రియమైన వారలారా, ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయముగా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైనను చదువు అవిధేయులైన వారి గుర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. వారి అవిశ్వాసమును బట్టి కోపం పుట్టించారు, వారి అవిశ్వాసమును బట్టి శోధించారు, వారి అవిశ్వాసమును బట్టి ప్రభుని ఏం చేసినారంట? ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? పరీక్షించారు. ప్రభును పరీక్షించడం, ప్రభుకు కోపం రేపడం, ప్రభును శోధించడం. ఎందుకు అంటే వాళ్ళ లోపల అవిశ్వాసం ఉంది. ప్రభు ఏమన్నాడు? ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసముండ కనుగొనునా అంటాడు. ఏ విశ్వాసము? మొదటి విశ్వాసం ఉండ కనుగొనునా. మొదట ఉన్న విశ్వాసం ఇప్పుడుందే? ఇప్పుడు ఉత్త మాటలే ఉన్నాయి. మొదట ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా గ్రంథంలో రాయబడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 10:2 చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఇక్కడ 2వ వచనంలో రాయబడింది. ఏం రాయబడుతూ వచ్చిందంటే, మనము వాక్యంలో 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లుగా జ్ఞాపకార్థ గ్రంథంలో వారి మాటలు ఎట్లా రాసి పెట్టారో ఇప్పుడు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క మరి కొర్నేలు విషయంలో దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో తన గతాన్ని రాసి పెడుతూ వచ్చాడు. ఎట్లా ఉన్నాడంట కొర్నేలి? అతడు దేవుని వాక్యంలో రాయబడింది, అతడు భక్తిపరుడు. అతడు ఏంటంట? భక్తిపరుడు. జ్ఞాపకార్థ గ్రంథంలో అతడు భక్తిపరుడు అని రాయబడింది. చూసినారా? భక్తిపరుడు అని రాయబడింది. ఒకవేళ భక్తిపరురాలు అని ఏమన్నా నీ గురించి గ్రంథంలో రాయబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు భక్తిపరుడవు అని నీ గురించి గ్రంథంలో రాసేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
మన భక్తి అలాంటి భక్త్యా? కొర్నేలు లాంటి భక్త్యా? నువ్వు భక్తి పరుడవా? చూసినారా? భక్తి పరుడవైతే ప్రైజ్లాడు ఎందుకు చెప్పావు? భక్తి పరుడవైతే కొన్ని తప్పులు ఎందుకు ఉంటున్నవి? కాబట్టి చూడండి, భక్తి పొడవైతే మూతి నల్లగెందుకు పెట్టుకున్నావు? భక్తి పొడవైతే తల వంచుకొని ఎందుకున్నావు? భక్తి పొడవైతే ఒకరి మీద ఒకరి కోపం ఎందుకుంది? కాబట్టి మనం ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడిన విషయం కొర్నేలి గురించి. భక్తిపరుడైన యవనుడు, భక్తిపరుడైన పడుచువాడు, భక్తిపరురాలైన యవనురాలు. కాబట్టి ఆ చిన్నవాడు భక్తిపరుడు. చూసినారా? గనురాలైన స్త్రీ అని ఉంది. ఎన్నో విషయాలు రాయబడినది. ఇది గతంలో జ్ఞాపకార్థముగా దేవుడు రాసి పెట్టాడు. ఈ పద్మాసులో మన విషయంలో ఫలానా స్త్రీ భక్తిపరురాలు అని జ్ఞాపకార్థము గ్రంథములో రాసే ఈ భక్తి ఏమైనా మనలో ఉందా? ఈ భక్తిపరుడు గురించి జ్ఞాపకార్థ గ్రంథంలో రాశారు. ఈయన భక్తి ఏంటంట? దేవుని వాక్యంలో చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా ఈయన భక్తి ఏంటంటే ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అని ఒక పౌరుషంతో భయభక్తులు కలిగి ఇంటి వారందరినీ కూడా ప్రభులోకి నడిపించాడు ఈ భక్తిపరుడు. ఇంటి వారందరినీ కూడా ప్రభులోకి నడిపించిన భక్తిపరుడు. చూసినారా? కాబట్టి చూడండి, తన ఇంటి వారిని ఏలలేని వాడు సంఘాన్ని ఎట్లా ఏలుతాడు అనింది బైబిల్లో. నీవు నీ ఇంటినే ఏలలేదు, నీ ఇండ్లే నీ కంట్రోల్లో లేదు, నీ భార్యే నీ మాట వినదు, నీ పిల్లలే నీ మాట వినరు, నీ బంధువులే నీ మాట వినరు, నీవు సంఘాన్ని ఎట్లా ఏలుతావు? ఈ భక్తిపరుడు ఇంటి వారందరితో కూడా ఏం చేసినట్ట? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు అంటాడు. చూసినారా? ఇది రాయబడుతూ వచ్చింది గ్రంథంలో, జ్ఞాపకార్థ గ్రంథంలో. భక్తిపరుడని ఇంటి వారందరితో కూడా ఏం చేసినట్ట? భక్తిపరుడుగా ఉన్నాడు అని ఇతని గురించి రాయబడింది. రెండో విషయం, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ప్రజల క్షేమాన్ని చూసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, ప్రజల క్షేమాన్ని చూస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ విషయము జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ లూకా వైద్యుడు ఈయన గురించి ఒక జ్ఞాపకార్థముగా ఈ 10వ అధ్యాయంలో లూకా వైద్యుడు అపోస్తుల కార్యం రాస్తూ కొర్నేలు గురించి రాశాడు, మనము జ్ఞాపకం పెట్టుకోవాలని. చూసినారా? కాబట్టి ప్రియమైన వారలారా, ఎన్ని మంచి సంగతులు కొర్నేలి విషయంలో ఉన్నవో, ఎన్ని మంచి సంగతులు జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన గురించి రాయబడుతూ వచ్చినవో, మనం దాన్ని చదివి మనం అలాంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రజల క్షేమము కోరి ప్రజల రక్షణ తాను కోరుకుంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అనేకులను పోగు చేశాడు. మరి అనేకులను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, పేతురు వాళ్ళ ఇంటికి రావాలని ఆహ్వానించి తన స్నేహితులను పొరుగు వారందరినీ ఇంట్లోకి పిలుచుకున్నాడంట. తన స్నేహితులను పొరుగు వారందరినీ ఇంట్లో పిలిచి పెద్ద గుంపు చేసి పేతురును పిలిపించి వాక్యం చెప్పిస్తున్నాడు. చూసినారా? అంటే దేవుని సేవ ఎడల, ఆత్మల రక్షణ ఎడల తాను ఆసక్తి పరుడుగా ఉన్న విషయాన్ని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆత్మలో రక్షించబడాలన్న ఆసక్తి మనము కలిగి ఉంటే అది గ్రంథంలో రాయబడుతుంది. చూసినారా? అది గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ఏమైనా నా ఇండ్లు రక్షించబడాలా, నా వారు రక్షించబడాలా, అనేకులు రక్షించబడాలా అన్న అభిప్రాయం కొర్నేలి కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. 11:14 చదవండి. అపోస్తుల కార్యం 11:14. ఆ 10:24. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి
వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. మరి బంధువులు, ముఖ్య స్నేహితుల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. మా బంధువులు చనిపోకూడదని, ముఖ్య స్నేహితులు చనిపోకూడదని వారి కొరకు కనిపెట్టుకొని ఉండి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా బంధువులు రక్షించబడాలి, నా ముఖ్య స్నేహితులు రక్షించబడాలి అని కనిపెట్టుకొని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నవాని ప్రార్థన జ్ఞాపకార్థ గ్రంథంలో ఏమైంది? రాయబడింది. జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. చిన్నారా? కాబట్టి ప్రియమైన వార్లారా, ఇప్పుడు చదవండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్న విషయం. తర్వాత మనం గమనిస్తూ వస్తే ఏమి రాయబడుతూ వచ్చింది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రకటన 20:12. చూసి తిని ఏమంట? అప్పుడు గ్రంథములు అంట, గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అంటాడు. ఇక్కడ ఏముందంటే చూడండి, మరి అప్పుడు గ్రంథములు బహువచనం. గ్రంథములు అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 1 కన్నా ఎక్కువ అనుకుందాం, 10 కన్నా తక్కువ అనుకుందాం. ఇప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. జీవగ్రంథం అనేది ఒకటి ఉంది, తర్వాత జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే గ్రంథాలు ఉన్నాయంట. గ్రంథములు విప్పబడిన గ్రంథములు అంటే ఇప్పుడు ఏం గ్రంథం ఉంది? చూడండి, జీవగ్రంథం అనేది ఒకటి ఉంది. అదే కదా 15వ వచనంలో చదువుతున్నాం, చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు ఎవని పేరైనా జీవ గ్రంథమునందు, ఇక్కడేమో ఫుట్ నోట్లు ఏమంటాడు? కొన్ని ప్రాచీన ప్రతులలో చదవండి, దేవుని యొద్ద నుండి అని కూర్చబడి ఉన్నది అనుంది. సరే, ఇక్కడ ఏమంటాడు అంటే ఎవని పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగంధకముల మండగుండములో పడద్రోయబడును. ఇది జీవగ్రంథం. ఇది జీవగ్రంథంలో పేరు రాయబడాలి. మరణ గ్రంథం ఉంది, జీవగ్రంథం కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది జీవంలోకి వెళ్ళారు, కొంతమంది మరణంలోకి వెళ్ళారు కదా. అది మరి ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1 చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని, నీ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలం వరకు అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. జీవ గ్రంథములో పేర్లు దాఖలైన వారు ఏం చేస్తారంట? వారు తప్పించుకుంటారంట. మరణము, నరకము, పాతాళము తప్పించుకుంటారు. పేర్లు గ్రంథములో రాయబడితే వారు మరి దాన్ని తప్పించుకుంటారు. 2వ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలకులును నిత్యముగా మేల్కొందురు.
నిత్యముగా హేయులయ్యే వారి యొక్క గ్రంథం ఒకటి ఉంది, అంతే కదా. నిత్యముగా హేయులయ్యే వారి యొక్క గ్రంథం ఒకటి ఉంది. హేయులు నిత్యముగా హేయులయ్యే వారి గ్రంథం ఒకటి ఉంది, అదే కదా ఇక్కడ మనం చూస్తున్నాం. చదవండి, ఇక్కడ ఏమంటారు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును. నిత్య జీవం అనుభవించేవారు ఎవరయ్యా అంటే, జీవగ్రంథములో పేర్లు రాయబడేవారు నిత్య జీవమును అనుభవిస్తారు. కొన్నిసార్లు కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకుంటారు. కాబట్టి నిందలు అనుభవించేవారు, నిత్యముగా హేయులయ్యే వారి యొక్క పేర్లు కూడా కొన్ని పుస్తకాల్లో రాయబడుతూ వచ్చింది, చూసినారా. కాబట్టి అదే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వార్లారా, ఇక్కడ మరి మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ప్రకటన గ్రంథం 13:8 చూడండి. ప్రకటన గ్రంథం 13:8 వచ్చినాము. ఎవడి పేరు జీవగ్రంథంలో రాయబడలేదో వారు కాబట్టి జీవగ్రంథములో ఎవడి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కాబట్టి జీవగ్రంథములో పేర్లు రాయబడిన వారు ఆ మృగానికి వారు నమస్కారం చేయరు. 666 ముద్ర అనేది వారి నొసట ఉండదు అని మనము గమనించవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియమైన వార్లారా, ఇక్కడ మనము మరి భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేదురు. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక, ఎవడైనా చెరపట్టబడవల అని ఉన్న ఎడల వాడు చెరలోకి పోవును. ఎవడైనా ఖడ్గమ చేత చంపిన ఎడల వాడు ఖడ్గమ చేత చంపబడవలేను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడును అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తూ వచ్చినప్పుడు జీవగ్రంథం అనే మరి పేరు మరి పదం రాయబడింది. 21వ అధ్యాయం 27వ వచనం, ప్రకటన 21:27 వచనం చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో అంటే పరలోకములో ప్రవేశించుదురు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనను దానిలో ప్రవేశింపరు. చూసినారా. కాబట్టి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో అంటే పరలోకములో ప్రవేశిస్తారు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడితే నీకు పరలోకం ఉంది, నీకు నరకము లేదు, నీకు పాతాళము లేదు, నీకు శిక్ష లేదు, దైవ ఉగ్రత లేదు. కాబట్టి గొర్రెపిల్ల ఉగ్రత దినము నీకు ఉండదు. కాబట్టి ఎవరికి అంటే దేవుని వాక్యంలో నిషిద్ధమైనది ఏదైనానో అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడైనానో దానిలోకి ప్రవేశింపడు. పరలోకములో ప్రవేశింపరు. ఎవరు? నిషిద్ధమైనది చేసేవారు, అసహ్యమైనది చేసేవారు, అబద్ధాన్ని జరిగించేవారికి పరలోకంలో పాలు పంపులు ఉండవు. కారణం ఏంటంటే ఇలాంటి వారి పేర్లు జీవగ్రంథంలో కనబడవు. ఇలాంటి పేర్లు జీవగ్రంథంలో కనబడని కారణమున పరలోకమందు వారు వెళ్ళరు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవి లూకా సువార్త 10వ అధ్యాయం 20 వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 20 వచనం చదవండి. అయినను దెయ్యాలు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించవద్దు. మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని. కాబట్టి మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించండి. దెయ్యాలు మీకు లోబడుతున్నవని మీకు సంతోషమా? మీ పేర్లు పరలోకంలో రాయబడినవని సంతోషమా? ఏది సంతోషం చూసినారా? కాబట్టి కొంతమంది ఏదైనా అద్భుతాలు జరిగితే సంతోషం, అంటే గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా జరిగితే సంతోషం. ఏదైనా గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా జరగలేదనుకోండి, గొప్ప కార్యాలు చేయటానికి ఏమైనా ఆటంకం వచ్చిందనుకోండి, ఇంకా సంతోషమే ఉండదు. ఒక్క గొప్ప కార్యం కూడా నేను చేయకుండా మీరు నన్ను ఆపుతున్నారు,
కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండరు, సంతోషంగా ఉండరు. చూడండి, దిగులుతో, బాధతో, చింతతో ముఖం వికారంగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏదైనా నేను గొప్పది చేద్దామంటే మీరు అంత ఆటంకం చేస్తున్నారు అని. అది కాదు బాబు, ఏంటి ఇక్కడ ప్రభు ఏమన్నాడు? అది కాదు సంతోషం, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. పరలోకములో పేర్లు ఉన్నవని సంతోషించాల. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేన్ని బట్టి సంతోషము? కొన్నిసార్లు కొన్ని అసమాధానాలు, ప్రాబ్లమ్స్, శ్రమలు, సమస్యలు ఉంటాయి. కాబట్టి వాటి విషయంలో పెద్ద పట్టించుకోవద్దు. అయినా నీ పేరు పరలోకం ఉందని సంతోషించు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. నేను ముందుగానే చెప్పిన లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పినాడు కదా. అయినా నువ్వు శ్రమలో నువ్వేమీ బాధపడొద్దు, చింతించవద్దు, కురింగిపోవద్దు. ఏమంటున్నాడు ప్రభు? నేను ముందే చెప్పిన లోకంలో మీకేం కలుగుతుంది? ఏమో లోకంలో పూలదండలు వేసి శాలవలు కప్పి సన్మానం చేస్తారా? సన్మానం చేస్తారా దేవుని బిడ్డలకు? రా నాయనా అని ప్రవీణ్ పగడాలకు ఏమైనా పూలదండేసి శాలవ కప్పి సన్మానం చేసినారా? ఎత్తి గుంతలు వేసేసినారు, బండి మీద వేసేసినారు. వారికి ఏం జరిగినాయో మీకు కూడా అవే జరుగును అండి. చూసినారా? వాళ్ళకేం జరిగినో మీకు పూర్వమందున్న ప్రవక్తలకు ఏం జరిగినో అవి కూడా మీకు జరుగుతాయని బైబిల్లో వ్రాయబడింది. అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమగును అనేది. మనము పరిశుద్ధులను అవమానపరిస్తే పరలోకంలో ఫలం అధికమవుతుందా? 2, పరిశుద్ధుల ద్వారా మనం అవమానం పొందితే పరలోకంలో ఫలం అధికమవుతుందా? ఏది? కదా, పరిశుద్ధుల వలన మనకు అవమానం వస్తే మనకు పరలోకంలో అధికమైన ఫలం. అంటే మనం మాటలు పట్టానికే దేవుడు మనల్ని రక్షించినాడు. అసలు సంగతి తెలుసా మీకు? ఎందుకు రక్షించినాడమ్మా మనల్ని? మాటలు పడటానికి మనల్ని దేవుడు రక్షించినాడు. నువ్వు ఒక్క మాట కూడా పట్టడం లేదు అంటే నీలో ఏం లేదు? ఆత్మ లేదు. ఎవరన్నా కొన్నిసార్లు ఊకే అట్టన్నామనుకో, అతిపత్యాక అన్నమాట. ఇట్టంటే ఏంది? ఇట్లా ముడుచుకొని పోద్ది, అది ఇట్లా ముడుచుకొని పోద్ది, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ ఇచ్చుకుంటుంది. నీవు అతిపత్తి లాంటి ఆకు లాంటి వాడవైతే సంఘంలో పనికిరావు. నువ్వు మాటలు అనిపించుకోవాలి, అర్థమైందా? తన్నిచ్చుకోవాలా, బరికించుకోవాలా, పీకించుకోవాలా, గుద్దించుకోవాలా, చెంపలకేసి కొడతారు, ఉమ్మి ముఖం మీద వేస్తారు, ముఖం మీద వేస్తారు. గడ్డపు చెంపల ఎంట్రుకలు లాగినారంట, వస్త్రాన్ని పట్టుకొని లాగేసినారంట. యేసుప్రభుకి ఏమేమి జరిగినాయో అవన్నీ నాకు జరిగితే నీకు జరుగుతాయి. అవి జరిగితేనే విశ్వాసి, జరిగినప్పుడు మౌనంగా ఉంటేనే విశ్వాసి. అర్థమైందా? నన్ను ఎవ్వరు ఏమనొద్దండి, నేను కూడా ఎవరిని ఏమన్ను అంటే దేవుడు నిన్ను అందుకు పిలవలే. దేవుడు తప్పకుండా ఎవరితోనైనా నిన్ను అనిపించడానికే దేవుడు నిన్ను రక్షించినాడు. నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు ఎంత మౌనంగా ఉన్నా, ఎంత దీనంగా ఉన్నా, ఎంత తల వంచుకొని ఉన్నా, నీ పని నువ్వు చేసుకొని పోతూ ఉన్నా, తప్పకుండా ప్రభు నిన్ను శ్రమలు అనే యంత్రంలో వేసి నిన్ను అవమానపరిచి, నిన్ను దుఃఖపెట్టి, నిన్ను బాధపెట్టి, నిన్ను గాయపరిచి, నీ ఎన్నో చేసి ఇదంతా ఏం చేసిన శ్రమలు అనే యంత్రంలో వేసి ఆయన రూపము నీలో కనబడేంతవరకు శ్రమలకు నిన్ను ఏం చేస్తాడు? అప్పగిస్తాడయ్యా. అర్థమవుతుందా? నేను ఎవరిని ఏమన్నా, నన్ను కూడా ఎవ్వరు ఏమనొద్దు అంటే ఇది నీకు విశ్వాసం కాదు. ఒక అవ్వ అన్నదంట, ఏమన్నదంటే వాళ్ళ మనవరాలు వచ్చి చెప్పిందంట, ఏమ్మా మీ అవ్వ మందిరానికి రావట్లేదు అని. అంటే 2 వారాలైంది, 3 వారాలైంది మీ అవ్వ రావట్లేదు, ఏమైందమ్మా మార్తమ్మకు అంటే, మా అవ్వ సంగతి నీకేం తెలుసు అంకుల్, అరవిందం గారు అన్నదంట. మా అవ్వ సంగతి నీకేం తెలుసు అంకుల్, ఇంటికి రా తెలుస్తుంది అని చెప్పిందంట. మా అవ్వ ఎంతెంత లావు బూతు మాటలు మాట్లాడుతుందో నీకేం తెలుసు అంకుల్ అన్నదంట. ఎవరు? మనమరాలి. సరే ఒకసారి విజిటింగ్ పోయిందంట. ఇంటికి పోతే, మార్తవా ఏమ్మా నువ్వు మందిరానికి రాలేదు, నువ్వు పెద్ద పెద్ద బూతు మాటలు మాట్లాడతావంట కదా, ఏమమ్మా అంటే చెప్పింది, నాయనా నన్ను ఎవరైనా ఏమైనా అననంత వరకు నేను ఎవరిని ఏమన్నా నాయనా, ఒకవేళ నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నా నాలుక సాగ పీకి నేను నా వీపున వెనకేసుకుంటాను ఆయన అన్నదంట. అర్థమైనా? ఎంత పొడుగుగా సాగ పీకుద్దంట అంటే నాలుక వీపున పడేంత వరకు సాగ పీకుద్దంట. చూసినారా?
కాబట్టి ఇలాంటి విశ్వాసులు కొంతమంది ఉంటారు. అది కాదు, తప్పకుండా దేవుడు అవమానాలకు అప్పగిస్తాడు. చూసినారా, నీతో ఏదైనా ఒక మాట నన్ను అనిపిస్తాడు, నన్ను దీనుడిగా చేస్తాడు. నాతో దేవుడు ఏదైనా ఒక మాట నాకు తెలియకుండానే నీకు తగులుతుంది. కారణం ఎందుకు అంటే నువ్వు దీనుడు కావాలని. శ్రమ కలగకముందు నేను త్రోవడిచితిని, ఇప్పుడు శ్రమ కలిగి ఉండుట నాకు మేల ఆయన. ఎందుకు? శ్రమ లేకపోతే త్రోవ విడిచిపెట్టిన, శ్రమలు వచ్చినాయి. ఎందుకు? త్రోవలో మాయ్ ఏయ్ కాబట్టి అది రాయబడుతవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే చూడండి, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏం చదువుతున్నాయా? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఏ స్త్రీలు? చూడండి 2వ వచనం, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమలాడుకొనుచు ఉన్నాను. చూడండి, కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘంలో ఈ స్త్రీలు ఉన్నారంట. ఈ స్త్రీలు అంటే ఈ స్త్రీలు ఎవరు? ఏక మనసు లేని స్త్రీలు. కాబట్టి వీళ్ళు ఏంటంట? యవోదియ, సుంటికే అనే స్త్రీలు. అవును, నిజమైన సహకారి ఈ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన స్త్రీలైన యవోదియ, సుంటికే ఏక మనసు లేకుండా సువార్తలో నాతో కలిసి ప్రయాసపడ్డారంట. చూడండి, వీళ్ళకేమో ఏక మనసు లేదు. అది ఏం చేస్తున్నారు? వీళ్ళు నాతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడుతున్నారంట. సువార్త పనిలో పౌలుతో కలిసి ప్రయాసపడుతున్న వాళ్ళిద్దరికి ఏం లేదంట? ఏం లేదు? ఏక మనసు లేదంట. చూడండి, ఈరోజు కూడా నీరుకొండకు వచ్చి సియోను ప్రార్థన మందిరం ద్వారా సేవకులతో కలిసి సంఘంతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడ్డాం. నీకు ఏక మనసుందా? నీకు ఏక మనసుందా? నీకు మనసు కలుస్తూ ఉందా? హృదయం కలుస్తూ ఉందా? మాటకు మాట కలుపుకుంటున్నామా? కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడితే మనం కూడా దాన్ని కలుపుకొని ఏమైనా మాట్లాడుతున్నామా? పొడిగా మాట్లాడుతున్నామా? పొడిగా మాట్లాడుతున్నామంటే నీకేం లేదు? ఏం లేదు? ఏక మనసు లేదు కానీ సువార్త బల చేస్తావు. ఏక మనసు లేదు నీకు కానీ సువార్త మాత్రం ఇరగబడి చేస్తావు. పరిగెత్తి చేస్తావు. పత్రికలు పరిగెత్తిస్తావు. అయితే ఏం లేదు? ఏక మనసు లేదు. కాబట్టి నీ పేరు ఏం పేరు? యవోదియా, సుంటికే. యవోదియా, ఓ సుంటికే, నీకు ఏక మనసు లేదు. అయితే మాతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడుతున్నావు. కాబట్టి ఆత్మీయమైన జీవితము సరిలేకుండా, వ్యక్తిగతమైన జీవితం సరిలేకుండా సువార్త పనిలో నువ్వు ఎవరితో కలిసి పనిచేసినా ఇది ప్రయోజనకరమైనది. పిల్లల్లో మీ దగ్గర పెట్టుకోండి. కాబట్టి వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితం సరిలేకుండా సువార్త పనిలో నువ్వు ఎవరితో కలిసి సువార్త పని చేసినా అది వ్యర్థమే. తర్వాత ఏమంటాడు దేవుని వాక్యంలో? నాతో కలిసి ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఎవరంట వీళ్ళు? సహకారులు అంట. ఆ సహకారులు ఎక్కడున్నారంట? జీవగ్రంథమునందు పేరు. ఏక మనస్సు లేని సహకారులు వీళ్ళు. ఏక మనస్సు లేని సహకారులు. చూసినారా? ఏక మనసు లేని పౌలుతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడ్డారు. అయితే ఏమందంట? వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథంలో. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఏం ప్రయోజనము? నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఏం ప్రయోజనము?
నీకు ఏక మనసు లేదు కదా, నీకేం లేదు, నీకు ఏక మనసు లేదు కదా, మీ ఇద్దరు కలవట్లేదు కదా, మీ ఇద్దరికి పడదు కదా, స్త్రీలలో మీ ఇద్దరికి పడదు కదా, పురుషులలో మీ ఇద్దరికి పడదు కదా, ఇంకా నీ పేరు జీవ గ్రంథంలోనే ఉంటే, మీ మరణ గ్రంథంలోనే ఉంటే, మీ ఇంకా మరి జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటే, మీ ఏ గ్రంథంలో ఉంటే, ప్రతి గ్రంథంలో నువ్వు పేరు రాపించుకున్నా నీకేం లేదు, ఏక మనసు లేదన్నా, నీకు ఏక మనసు లేదన్నా. కాబట్టి నువ్వు ఫస్ట్ కావాల్సింది జీవ గ్రంథంలో పేరు కాదు, మనసు కలవాలి, విశ్వాసుల మనసులు కలవాలి. పొట్టలు కలుస్తున్నాయి, హృదయాలు కలవట్లే కదా. నా దగ్గరికి ఎవరైనా వస్తే నా పొట్ట వాళ్ళ పొట్ట కలుస్తుంది. ఎందుకంటే నా పొట్ట పెద్దది కదా. చిట్టుబాబు అన్న నేను దగ్గరికి వచ్చినామనుకో, హృదయాలు కలవన్నా, పొట్టలు మాత్రమే కలుస్తాయి కదా, పొట్టలు మాత్రమే కలుస్తాయి. కాబట్టి మరి నేను చిట్టిబాబు అన్న నా దగ్గర రాకుండా నేను చూసుకుంటే మంచిది కదా. కాబట్టి ప్రియమైన వార్లారా, పొట్టలు కాదు కలిసేది, హృదయాలు ఏక మనసు కలవాల, మనసు కలవాలని ప్రభు కోరుతున్నాడు. జీవగ్రంథంలో పేరు ఉండేది గొప్పది కాదు, క్రియల్లో మనము ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 వచ్చింది, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనొచ్చు. ఇక్కడ ప్రియమైన వారలారా, ఒకవేళ మన పేరు జీవగ్రంథంలో ఉన్న కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితంలో నిర్లక్ష్యాన్ని బట్టి మనం సంఘంలో ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తికి పడకుండా ఆ వ్యక్తిని ద్వేషించి ఆ వ్యక్తికి దూరంగా ఉంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడిన అది వ్యర్థమే. ఇది నేరముగా యవదయ సుంటికే ఆత్మీయమైన జీవితంపై అపోస్తలుడైన పౌలు నేరారోపణ మోపుతున్నాడు. కొంతమంది మన గురించి బయట మాట్లాడకపోవచ్చు, అయితే వారు తమ మనసులో మనపై నేరారోపణ మోపుతారు. నేరారోపణ మోపే రహస్య హృదయాలు మన విషయంలో మనకు విరోధముగా ఎన్నో మనసులు ఉన్నవి. కాబట్టి జీవగ్రంథంలో పేర్లు ఉందిలే అని సంతోషం కాదు, ఆత్మీయమైన జీవితం సరిచేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ఈ సమయంలో మీకు స్తోత్రాలు. దేవా, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధమైన లేఖన భాగములకై మీ కొందనాలు. దేవా, ఎవని పేరైనా జీవగ్రంథములో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగంధకముల మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రభా, ఈ 2వ మరణం తప్పించడానికి జీవగ్రంథాన్ని మా కొరకు రాసి పెట్టారు. మా పేరు జీవగ్రంథంలో రాశారు. దేవా, అది కనబడుతుంది. చాలామంది పేర్లు గ్రంథంలో కనబడటం లేదు. ఎంత దుఃఖకరము. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో కనబడటం లేదు. అది దుఃఖకరమైనది. అందుకనే నిషిద్ధమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది చేసేటువంటి వారు నరకంలో వేయబడతారని బైబిల్లో రాయబడింది. గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేర్లు రాయబడుతుందో వారికి నిత్య జీవం అన్నారు. దేవా, ఇంకెవరికి మారుమనసు లేదో, రక్షణ లేదో, వారు మారుమనసు రక్షణ పొందుటకు సహాయపడమని మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండగాక. ఆమేన్. ఈ సమయంలో అందరికీ భోజనాలు ఉన్నవి, బయట సర్వింగ్ చేస్తారు, మీరు భోజనం చేయవచ్చు. కాబట్టి భోజనాల దగ్గరే ప్రార్థన చేస్తారు.